సరేనా? అయిపోయింది. ఇంకా అక్కడతో స్టవ్ దగ్గరతో అయిపోయింది. అంతే అయిపోయింది. అంతే సరేనా? నువ్వు మాట్లాడాల్సిన టైం వస్తుంది, అప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడు. అంతే. నాకు తెలిసి అయితే వాడు ఇంటెన్షనల్గా అనలేదు. బేసిక్గా నాకు వస్తున్నా తను. ఓకే, నువ్వేం ఫీల్ అవ్వదు సరేనా? వస్తున్నా బంగారు. ఏమైంది అసలు? నేనే వంట చూస్తున్నాను కదా, టైం అయిపోయింది, పిలిచారు ఇద్దరు కూర్చోండి మాట్లాడడానికి రండి అని. కూర్చోండి అంటే అప్పుడు కర్రీ చేస్తున్నాను. నేను కూర్చుంటేనే చెప్తారా, నిలబడితే చెప్పరా? చెప్పండి వింటాను అన్నా. మీరు ఇలా మాట్లాడితే నేను వేరేగా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు. అబ్బాయి మేడం నాకు ఇక్కడే నచ్చదండి, అంటే కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అదే అంటే లైక్ మీరు ఇలా ఉడకపోతే నేనేం చేయాలి? అమ్మాయి ఉడకలేదు, నేను ఇక్కడ నేను స్నానం చేసుకొని వచ్చి కూర్చున్నా. ఫుడ్ మీద అసలు గివ్ అప్ ఇవ్వకండి. నాకు ఇప్పుడు తినాలని లేదు. ఆలీల గురించి అసలు మామూలుగా చెప్తున్నారే. కాసేపు ఆగి తిందాం అనుకున్నాను. లేదు తినేయండి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు ముగుస్తుందో ఏంటో ఎవరే తెలియదు. నేనే దొరికానా? పుదీనా నీకు పుదీనా 3 దోశలు తిన్నా. చెవిని పువ్వు ఉందా? మీరు 3 తీసుకున్నారా? అయిపోయింది. గౌరవ్ గారు 3 దోసెస్ తీసుకున్నారా? ఫస్ట్ ఇంకా 2 ఉన్నాయా? కూర్చో. మీరు 3 అయిపోయి ఒకటే అయిందా? ఇంకా ఒకటి ఉంది. పర్గొద్దు, నాకు ఒక దోశ ఇవ్వండి ప్లీజ్. అది ఏమిటి అది ఇక్కడ వేస్తున్నారు. రాముకు ఒకటి లైనా? ఓకే, లే పర్లేదు, ఇక్కడ నుంచోవచ్చు. పవన్ రావచ్చు. నా వెనక ఎవరున్నారు? ఎవరున్నారు? థ్యాంక్ యూ అక్క. క్యాన్సిల్ ఏంటి? కర్రీ లేదు, కర్రీ క్యాన్సిల్. ఏం క్యాన్సిల్ చేస్తే? దోశ క్యాన్సిల్ చేస్తే మీకే పోయినట్టు, ఏం చేయలేరు. చిన్నది ఒకటి చేస్తావా? నాకు పెద్దది వద్దు, నెక్స్ట్ కూడా చేయి. చిన్నది మంచిగా బుజ్జిది పచ్చడి చెప్పకుండా తీసుకోవద్దు. నాకు ఎక్కువ రోస్ట్ కావాలి. నేను దివ్య గారు చెప్పండి. అది కూడా కదా ఇంటెన్షన్. మీరు వాయిస్ చేసి మాట్లాడితే నేను వాయిస్ నేను అంటదానికి ఒప్పుకుంటా అన్నా. మీరు అలా మాట్లాడితే నేను వాళ్ళకి మాట్లాడాల్సి వస్తుందని నేను అన్నాను. దానికి నాకు ఎన్ని పెడితే నేను ఒప్పుకుంటాను. నేను ఏమన్నా మేడం వచ్చి కూర్చోండి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లా. మాట్లాడకపోతే హూ కేర్స్? అంతే కదా, ఇక్కడ అందరూ మనం గేమ్ ఆడడానికి వచ్చాం, ఎవరితో మాట్లాడడానికి అబ్బాయితో మాట్లాడడానికో అనలేదు. యూ నో నీడ్ టు వరీ. నేను వరీ అవ్వట్లేదు. ఎందుకు కావాలండి? పొద్దునే ఇంత పిక్కలు పొద్దునే తీసుకుంటే మధ్యాహ్నం తెలుసు కదా. కొంచెం రైస్ ఉందనుకుంటున్నా. ఏం తినేనా? నీదుందా? నీదుంది కదా. కర్రీ గిన్నెలో కూడా దోశ వేసేసి ఇట్లా గిన్నె క్లీన్ చేసేసి తింటున్నా. కర్రీ చేసే మెయిన్ గిన్నె. నాకు ఆకలి వేసినప్పుడు తింటా అంటున్నాడు. అర్థమైందా? ఐషా వేయినా మనం పర్ హెడ్ 3 దోశలు వేసేసి ఉంచుతాం అందరికి. వాళ్ళు ఎప్పుడు తింటారో వాళ్ళు ఇష్టమే. రితో నీది అయిపోయిందా? 3 వేడి చేసి ఇది అయిందా? 3 మెటల్ కాదు.